నిన్న సినిమా రిలీజ్ అయింది. ఇట్స్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఫినామినల్ ఓపెనింగ్స్ తోటి ఓపెన్ అయింది. వీఆర్ ఆల్ సాటిస్ఫైడ్. అండ్ సునీల్ ఫిల్మ్స్లో ఇట్స్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్. ఈవెన్ ఇన్ మోస్ట్ అదర్ నాన్ సూపర్ స్టార్ హీరోస్ అందరి సినిమాల్లో ప్రాబబ్లీ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఫర్ అ ఫిలిం. Thank you all very much, all the audience, the press, the media that made this film. It was reached to a lot of people and baga good response toti we've been very very satisfied yesterday. Ade collections cheppandi adi idani anta untaru. The first day share is over 3.5 crores. It's the share. ఎప్పుడు నా బర్త్ టైంలోనే నా సినిమా రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ పిల్లలకి ఎగ్జామ్స్ లాగే నాకు కూడా ఎగ్జామ్స్లో అనిపిస్తాయండి ఆ టైము. ఈ ఎగ్జామ్ లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ టైంలో జస్ట్ యావరేజ్గా ఎస్కేప్ అయ్యాను, నేను సేవ్ చేసుకున్నాను నేను. ఈసారి ఎగ్జామ్స్లో ఫస్ట్ క్లాస్లో పాస్ చేశారండి. దానికి బట్టి అందరికీ హృదయపూర్వకంగా చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నేను బాగా ఈ సినిమా మల్లికార్జున థియేటర్కి కుకట్పల్లి వెళ్ళానండి. అంటే జనరల్ అక్కడ ఆల్ క్లాస్, మాస్ ఆర్ మిడిల్ క్లాస్ అందరూ మిక్స్ ఆడియన్స్ ఉంటారు. వెళ్ళినప్పుడు నేను జనరల్గా నేను కూడా ఒకసారి చూసినప్పుడు ఇక్కడ సినిమా ఈ పంచి సూపర్గా ఉంది, ఇది డైలాగ్ చాలా బాగుంది, నవ్వుతారు. టోటల్గా ఫస్ట్ డైలాగ్ నుంచి లాస్ట్ డైలాగ్ దాకా కామెడీ ఉంది మన సినిమాలో. కథ ఎంతవరకు చెప్పాలో అంతవరకే ఉంది. సో ఓకే, ఇందులో నా ఎక్స్పెరిమెంట్ ఏం లేదు. నేను జస్ట్ జనాల్ని ఎంటర్టైన్ చేద్దాం అనుకుంటున్నాను, నవ్వించాలని థియేటర్కి వెళ్తున్నాను. వాళ్ళందరినీ నవ్వించడానికి అవసరమైనవన్నీ ఫుల్గా ఉన్నాయి ఇందులో అనే ఫీలింగ్ అనిపించిందండి ఇక్కడ చూసినప్పుడు. నిన్న నేను డైరెక్టర్ గారు బాబు అందరం కలిసి చూసామండి. హిలీ రెస్పాన్స్ అండి. ఫస్ట్ నాకు డైరెక్టర్ గారు ఒక మాట చెప్పాను, సినిమా మొత్తం నవ్వాలి, నాది కలిసి ఉందరా సెంటిమెంట్, బలాదూర్ సెంటిమెంట్, బట్ ఈ సినిమా నేను ఎంటర్టైన్మెంట్ టార్గెట్ చేస్తున్నాను శ్రీధర్. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మొదటి నుంచి లాస్ట్ వరకు నవ్వాలి, కితకితలన్నా పెట్టండి థియేటర్కి వెళ్ళి కానీ మాత్రం నవ్వకుండా అయితే ఉంటుందని చెప్పారు. సో థియేటర్ హిలీరియస్ రెస్పాన్స్ అండి. నాకు పర్సనల్గా ఇది చాలా ఒక గండం దాటాను, అది ఏంటో చెప్పను. బట్ ఇది నాకు వరుసగా 4వది. నాహనా పెళ్ళంట, పూలరంగడు, పోటుగాడు, ఇప్పుడు భీమవరం బుల్లోడు. సో ఒక సోలోగా నేను చేస్తున్న అన్ని సినిమాల్లో ఇంతవరకు ఫెయిల్యూర్ లేకపోవడం, సునీల్ అన్నయ్య నాకు తోడుగా ఉంటాం. సురేష్ ప్రొడక్షన్లో నేను ఫస్ట్ సినిమా చేస్తున్న టెన్షన్, ఆడకపోతే ఇంక స్టూడియోలో ఏ షూటింగ్ ఉన్నారో అలానే టెన్షన్. ఈరోజు గర్వంగా ఉన్నాను నాకు నిజంగా. థ్యాంక్ యూ. ఆనందంగా ఉన్నాం. నేను 2-3 సార్లు ఇలా చెప్పాను, కానీ ఈరోజు చెప్తే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ కథని నేను ఆయన పుట్టినరోజు చెప్పాను ఆయనకి. ఆయన ఆ రోజే కథ విని ఈ ప్రాజెక్ట్ చేస్తాను సార్ అని చెప్పాడు. నేను అప్పుడు చెప్పాను, ఎవరైనా బర్త్డే గిఫ్ట్ వాళ్ళు వచ్చి ఇస్తారు, మీరు నాకు ఈ ప్రాజెక్ట్ గిఫ్ట్గా ఇచ్చారేంటి సార్ అని. కానీ ఈ సినిమాని పెద్ద హిట్ చేసి అదే మీకు గిఫ్ట్గా ఇస్తానని చెప్పాను. ఈరోజు ఆ మాట నిలబడుకున్నాను, నమ్ముతున్నాను. సురేష్ బాబు ఎప్పుడు నా మీద చిన్న నమ్మకం ఉంటుంది, ఎలాగో బాగా ఏదో తీస్తానని. ఈరోజు ఆ నమ్మకం నిలబెట్టుకున్నాను, నమ్ముతున్నాను. ఈ సినిమా భీమవరం బుల్లోడు ఈయన బర్త్డే సెలబ్రేట్ చేసుకొని ఈ భీమవరం బుల్లోడు సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రజలు ఒక్కొక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. నిన్న రోజు 27th of February 2014 is going to be the most memorable day of my life, career wise, because I think when I worked in the movie నేను expect చేశాను, I knew the movie will be good, I knew it will obviously be good because it involves such great people. ఇంత మంచి ఆర్టిస్ట్, ఇంత మంచి టెక్నీషియన్స్ ఉన్న మూవీ can never go wrong. అయినా నాకు I had my own doubts on myself and about everything related to me. బట్ yesterday I think అందరు రెస్పాన్స్ చూసి, అందరూ నన్ను యాక్సెప్ట్ చేసింది చూసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ I also had a doubt saying నా పేరు అందరికి వచ్చా లేదా అని నాకు టెన్షన్. I always think ఎస్తర్ కొంచెం కష్టం అనిపిస్తుందో జనాలకి, ఏమవుతుందో ఏమో అని. కానీ నిన్న when people were screaming ఎస్తర్ 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 అని చెప్తే, that was a big surprise for me and that has made me very happy कि I am accepted in this place, I can still stay here. నాకు నా పైన నమ్మకం పెంచింది రోజు is yesterday.